దేవుని వాక్యం చదువుకుందాం. ఒక 4 or 5 verses చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాను. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. రెండవదిగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనం. నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించువాడు శపించబడును. సంఖ్యాకాండం 24:9. 122వ కీర్తన 6వ వచనం మనకు తెలిసిన వాక్య భాగమే. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. 4వదిగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతున్నాను. యెహోవా ప్రేరణ చేత చెరలోకి వెళ్ళిన మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఇళ్ళు కట్టించుకోండి, వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించండి. పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెదరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవును. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 13, 12 నుంచి చదువుతున్నాను. కొలసం పట్టుకుని పోటకై పూర్వం పాడై మరలా నివసించబడిన స్థలం మీదకి తిరిగిపోయేదను. ఆయా జనముల నుండి సమకూర్చబడి పశువులను సరుకులు కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనం మీదకి తిరిగిపోయేదను. సెబావారును దదాను వారును తర్షీషు వర్తకులను కదమసింహముల వంటి వారైన వారందరూ నిన్ను చూసి, సొమ్ము దోచుకుంటకు వచ్చితివా, దోపు సొమ్ము దోచుకుంటకు సైన్యం సమకూర్చితివా అని వారి అంటారు. తర్షీష్, ఇజ్రాయెల్, అమెరికా వారి మధ్య ఉన్న రిలేషన్స్ లేఖనాల వెలుగులో మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. ఎన్నో నెలల నుంచి ఇరాన్ మీద అమెరికా దాడులు చేస్తుందని ప్రపంచం ఊహించినట్టుగానే గత వారం డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేయటం, ఆ దేశం యొక్క అధ్యక్షుడు ఖొమేనీ చనిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. అంతవరకు ఎన్నడూ నేరుగా డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద డైరెక్ట్గా చేయటం, క్లుప్తంగా అక్కడక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ కొంచెం జరిగినాయి, కానీ ఈసారి రియల్ వార్ జరగటం మనం చూస్తున్నాం. దీనిలోపు ప్రపంచం అన్ప్రిపేర్డ్గా ఉంది. అది జరిగిన క్షణాలకి గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ వార్ మిసైల్స్ వేయటం, గల్ఫ్ కంట్రీస్లో కొన్ని దేశాలు ఎంతో ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్, దోహా ఎయిర్పోర్ట్, మా స్నేహితులు బ్రదర్ ఒక ఆయన దోహా ఎయిర్పోర్ట్లో పనిచేస్తారు. ఆయనతో కాంటాక్ట్ అయినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పాడు. ప్రపంచంలోనే అది 2వ, 3వ పెద్ద ఎయిర్పోర్ట్ దోహా ఎయిర్పోర్ట్. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఒకేసారి 700 ఎంతో ఫ్లైట్స్ లేస్తాయి. ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్లో లేరంట. టోటల్ ఖాళీ చేయించారన్న. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు. క్వైట్ అన్ప్రిపేర్డ్. దుబాయ్ అన్ప్రిపేర్డ్. వరల్డ్ ఈజ్ అన్ప్రిపేర్డ్. ఇండియా కూడా అన్ప్రిపేర్డ్గానే ఉంది కదా. ఇండియా కూడా ఊహించలేదు. మోడీ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినా కూడా ఆయన కూడా ప్రిపేర్డ్గా లేడు. ఊహించని పరిస్థితి జరిగినాయి. వరల్డ్ ఈజ్ అన్ప్రిపేర్డ్. మరి క్రిస్టియన్స్ ఆల్సో అన్ప్రిపేర్డ్. అవునా కదా? ఎందుకంటే నేటి క్రైస్తవ డినామినేషన్లో మీరు చూస్తే అన్ప్రిపేర్డ్గా ఎందుకున్నారు? ఈ దినాల్లో ఏ సహవాసమైన మీటింగ్స్ పెడితే వాళ్ళ యొక్క ఫౌండర్స్ భజన చేయటమే సరిపోయింది కదా. హెబ్రోన్ సోదరులు బక్సింగ్ గారి గురించి చెప్పుకోవటమే, హోసన్న సోదరులు ఏసన్న గారిని చెప్పుకోవటమే, బైబిల్ మిషన్ సోదరులు దేవదాసాయ గురించి చెప్పుకోవటమే, ఎల్ఈఎఫ్ సోదరులు డానియల్ గారి గురించి చెప్పుకోవటమే కదా. ప్రభువు కాదు, ప్రభు యొక్క రాకడ కాదు, ప్రపంచ పరిస్థితులు కాదు, ఆ యొక్క భక్తులు భజన చేయటమే సరిపోయింది. నో సెకండ్ కమింగ్
సర్మన్స్, నో సెకండ్ కమింగ్ సాంగ్స్. ఇక్కడే మనకు చెరువులోనే ఒక ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం అని చెప్పుకునే ఆయన దాదాపుగా 40,000 సందేశాలు ఇచ్చాడు. ఆ 40,000 సందేశాల్లో కనీసం 4 సాలిడ్ సెకండ్ కమింగ్ మెసేజెస్ లేవు. ఆ బిలీవర్స్ అన్ప్రిపేర్డ్. కారణం వారి సందేశాల్లో ఏం లేదు చెప్పండి, సెకండ్ కమింగ్ లేదు. వరల్డ్ ఈజ్ అన్ప్రిపేర్డ్. కానీ దేవుని స్తోత్రం, ఈ సందేశం ద్వారా లేఖనాలు, దేవుని యొక్క ప్రవచనాలు, ఆయన నిబంధనలు, పరిస్థితులు ఏ విధంగా ముందుకెళ్తున్నాయో మనం చూసినప్పుడు ఆయన రాకడ ఎంత సమీపంగా ఉందో మనం అర్థం చేసుకుని మనం సిద్ధపడాలని ప్రభు నేను కోరుచున్నాను. ఎప్పుడైతే ఈ 3 కలిసి, ఈసారి ఆశ్చర్యం ఏంటంటే అమెరికాతో ఏ దేశాలు జతకట్టలేదు. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, చాలా క్రిస్టియన్ కంట్రీస్. ఇదివరకు అమెరికా ఏం చేసినా అవేం చేసాయి చెప్పండి, రెడీగా ఉండేవి. ఈసారి అమెరికా, ఇజ్రాయెల్ కేవలం వాళ్ళిద్దరు మాత్రమే యుద్ధం చేయటం. మరి ఇది ఎప్పుడు ఆగిద్దో మనకు తెలియదు. ఇది ఆగిపోతే చాలా మంచిది, చాలా సంతోషపడతాం. నేను నిన్నటి దినానే ఒక న్యూస్ చూశాను. ఒక ప్రముఖమైన బోధకుడు, ఇండియాలోనే ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన చాలా గొప్ప వ్యాపారవేత్త, కోట్లు గడించిన ఒక గొప్ప ప్రముఖమైన ప్రాస్పరిటీ స్పీకర్, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఆయన బెంగళూరు దర్శించాడు. టైటిల్ ఏం పెట్టాడు? బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బెంగళూరు. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో చూశాను, బెంగళూరులో హోటల్స్ మొత్తం క్లోజ్. ఆయన ఏం చెప్పాడు? బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరుని దేవుడు బ్లెస్ అయిపోతున్నాడు. ఈరోజు ఏం జరిగింది? బెంగళూరులో ఏమైంది చెప్పండి? హోటల్స్ బంద్ అయినాయి. ఇంకా ప్రాస్పరిటీ ప్రీచింగ్స్, ప్రాఫిటిక్ ప్రీచింగ్స్ లేవు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అనేకమైన ప్రవక్తలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి. ప్రవచించారు కదా, కారు గురించి ప్రవచించారు, ఆటో గురించి ప్రవచించారు, లేదా ప్రవక్తలు లేరా? ప్రవచనకర్తలు ఎన్నో చెప్పారు. కానీ ఒక్కరు కూడా ప్రపంచానికి పరిస్థితి రాబోతుంది, ప్రపంచంలో ఇలాంటి అలజడి రాబోతుంది, త్వరలో ఇలాంటి పరిస్థితి రాబోతుందని ఒక్క ప్రవక్త కూడా ప్రవచించలేకపోయాడు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్లోని మైనర్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ ఈ అంశాలు ప్రవచించారు. దేవుని స్తోత్రం. అందుకే ఈనాడు ఈ ప్రవచనకర్తలు, ప్రవచనాలు చెప్పేవారు, వారు ఏ విధంగా దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నారో మనం చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ దీనికి భిన్నంగా సెక్యులర్ వరల్డ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి. దాదాపుగా ప్రతి టీవీ ఛానల్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 3 గురించి డిబేట్స్ పెట్టారు. ఆ 3 గురించి యొక్క స్టడీ చేశారు. వాటి ఆరిజిన్స్ ఏంటి, వాటి యొక్క విధానాలు ఏంటి, యుద్ధం ఎందుకు వస్తుందని అనేక డిబేట్స్. వరల్డ్ అంతా ఇదే న్యూస్ కదండి, ఏ దేశం పోయినా ఇదే న్యూస్. కారణం ఏంటి? దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంది? ఎవరి కంట్రీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. మనం ఈ దినాల్లో మన దేశం యొక్క క్యాబినెట్ కొరకు, మినిస్టర్స్ కొరకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు బాగా ప్రార్థన చేయాలి. వారు దేశానికి మేలు చేసే డెసిషన్ తీసుకున్నట్టుగా మనందరం ఏకీభవించి దినాల్లో ప్రార్థన చేయాలి. ఏమాత్రం ప్రాబ్లం వచ్చిందంటే ఇండియాలో పరిస్థితి చాలా తలకిందులవుతుంది. ప్రపంచము ఆ 3 గురించి స్టడీ చేస్తుంది, కానీ క్రైస్తవులు మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. క్రిస్టియన్ ప్రీచర్స్, అనేకమైన డాక్టర్స్ లేరా తెలుగులో? తెలుగు రాష్ట్రాలు లేరా? డాక్టర్ ఎస్, డాక్టర్ జే, డాక్టర్ పి, డాక్టర్స్ ఉన్నారు. కానీ ఎన్నడే కానీ వాళ్ళు డాక్ట్రిన్స్ బోధించలేదు. వాళ్ళ జీవితాల్లో ఎన్నడూ కూడా డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు, సత్యాలు, ముఖ్యంగా సెకండ్ కమింగ్ సెర్మన్స్ ఎన్నడూ బోధించలేదు. సిగ్గు తెచ్చుకోవాలి మనం. ప్రపంచం స్టడీ చేస్తుంది, మనమేమో కాముగా ఉన్నాం. నన్ను చాలా గ్రూపుల్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్స్లో డిబేట్స్ చెప్తూ ఉంటారు. ఇంత జరుగుతున్నా కూడా ఆ గ్రూప్లో డిబేట్స్ ఏంటంటే విశ్రాంతి దినం గురించి డిబేట్, ఆ గ్రూప్లో డిబేట్ ఏంటి? సున్నత్ గురించి డిబేట్, ఆ గ్రూపులో డిబేట్ ఏంటి? యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇవే డిబేట్స్. కానీ ఒక్కరు కూడా అరే ప్రళయం ముంచుకొస్తుంది, ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి, ఎలాగుండాలి అనేది ఎవరు ఆలోచన లేదు. క్రిస్టియన్స్ అన్ప్రిపేర్డ్, గల్ఫ్ కంట్రీస్ అన్ప్రిపేర్డ్, నేషన్స్ అన్ప్రిపేర్డ్. కానీ విశ్వాసంగా
లేఖనాల్లో ఆయన రాకడ ధ్యానం చేసి మనం ధ్యానం చేయబోతున్నాం. మనం చదువుకున్న ఈ యొక్క అంశంలో ఒక మాట మాటికి మనం చూస్తున్నాం. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఊరనే కంట్రీ నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఒక వ్యక్తిని బయటికి పిలిచాడు. ఆ వ్యక్తి ద్వారా కుటుంబాలు కట్టాడు. కుటుంబాల ద్వారా జాతిని కట్టాడు. జాతికి ఒక దేశం ఇచ్చాడు. వారి ద్వారా ప్రపంచానికి ఏం తీసుకురావాలనుకున్నాడు? ఆశీర్వాదాలు తేవాలన్నాడు. ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను దూషిస్తాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఈ యొక్క లేఖనాల వెలుగులో ఇశ్రాయేలు ప్రజలను ఏ దేశం ప్రేమించినా వారు దీవించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలను ఏ దేశం ద్వేషించినా వాళ్ళు ఏమయ్యారండి? శపించబడ్డారు. ఈ లేఖనాల వెలుగులో మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. ఏ ఏ దేశాలు ఇశ్రాయేలు ప్రజలను దీవించారు, ఏ ఏ దేశాలు ఇశ్రాయేలు ప్రజలను ద్వేషించారు, ఏ ఏ దేశాలు ఆశీర్వదించబడ్డాయి, ఏ ఏ దేశాలు శపించబడ్డాయి, ఈ లేఖనాల వెలుగులోనే అమెరికా ఇజ్రాయెల్ యొక్క రిలేషన్ మనం చూస్తున్నాం. అంతేకాని ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క జాతి, ఒంటరి జాతి. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. సంఖ్యాకాండంలో బిలాము గారు అన్న మాట చూడండి, మనకి చాలా ముఖ్యమైన మాట అది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, మేబీ 22వ అధ్యాయం నుంచి బిలాము యొక్క ప్రవచనాలు మనకు కనపడతాయి. 23వ అధ్యాయం చూద్దాం. 23వ అధ్యాయం 9వ వచనం, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఏ సింగిల్ నేషన్, ఏ సాలిట్యూడ్ నేషన్. ఇవే మాటలు మరొక చోట కూడా మనం చూడొచ్చు. సొలొమోను గారు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 50 నుంచి ఉంటుంది. జనులందరిలో నుంచి నీవు వారిని ప్రత్యేకపరిచావు కదా. ఏ స్పెషల్ పీపుల్, ఏ శాంక్టిఫైడ్ పీపుల్. 4వ అధ్యాయం అన్నాడు, భూమి మీద మీరు నాకు ప్రతిష్ఠిత జనం. దేవుడు ఒక జనాంగాన్ని సృష్టించాడు, వృద్ధి చేశాడు. అందుకే యెషయా గ్రంథంలో మరొక మాట ఉంటుంది, ఇశ్రాయేలు సృష్టికర్త, ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఒక జాతిని సృష్టించాడు. వారి ద్వారా ప్రపంచానికి ఏం తేవాలనుకున్నాడు? ఆశీర్వాదాలు తేవాలనుకున్నాడు. వారిని భూమి యొక్క సెంట్రల్ ప్లేస్లో పెట్టాడు. వారికి ఆధిక్యతలు ఇచ్చాడు, వారికి మన్నా ఇచ్చాడు, వారికి మహిమను చూపించాడు, వారికి లేఖనాలు ఇచ్చాడు, అనేకమైన ఇచ్చాడు. వారు ఫెయిల్ అయ్యారు, దే ఫెయిల్డ్. కాబట్టి దేవుడు వారిని చెదరగొట్టాడు. 10 గోత్రాలను అషూరు చెదరగొట్టాడు. క్రీస్తుపూర్వం 720 అషూరుకి చెదిరిపోయారు. అషూరుకు చెదిరిపోయిన వారు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మీదుగా ఇండియాకు వచ్చారు, కేరళ వచ్చారు, కొచ్చిన్ వచ్చారు, ముంబై వచ్చారు. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తుపూర్వం 720. ఒక 150 years తర్వాత 2 గోత్రాలను బబులోనికి చెదరగొట్టాడు, ఇరాక్. ఇది క్రీస్తుపూర్వం 610. సో 10 గోత్రాలు ఎక్కడికి వెళ్ళినాయి? అషూర్కి వెళ్ళినాయి. 2 గోత్రాలు ఎక్కడికి వెళ్ళినాయి? బబులోనికి వెళ్ళారు, ఇరాక్, సౌత్ ఇరాన్. దేశం ఖాళీ అయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత 2 గోత్రాలు మరలా కొంతమంది తిరిగి వచ్చారు. అప్పటికే ఆ బబులోన్ నుంచి మాదీ పార్సీకుల నుంచి గ్రీకుల నుంచి రోమన్స్ రావటం మనం చూస్తున్నాం. సామ్రాజ్యాలు మారినాయి. 2 గోత్రాలు స్లోగా యూరప్ వెళ్ళటం మొదలుపెట్టారు. ఇక AD 70లో రోమన్స్ ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టేశారు. AD 70 టోటల్ ల్యాండ్ ఖాళీ అయిపోయింది. గమనించారా? వాళ్ళ యొక్క ఆరిజిన్ ఎక్కడ? ఈజిప్ట్లో వారు శ్రమలు పడి బయటకు వచ్చారు. సెకండ్ టైం బబులోను తీసుకెళ్ళాడు, అక్కడ శ్రమలు పడ్డారు. థర్డ్ టైం రోమ్ తీసుకెళ్ళాడు, రోమన్స్ చెదరగొట్టారు. 3 కాంటినెంట్స్ తిప్పాడండి. ఆఫ్రికా, ఈజిప్ట్, బబులోన్, ఆసియా, రోమ్, యూరప్. 3 ఖండాలు తిరిగిన ప్రజలు ఎవరంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు, నా మాట వినకపోతే భూమి యొక్క సమస్త దిగంతములు తిరగొడతాను. వారిని చెదరగొట్టాడు, కానీ దేవుడు వారికి ఒక మంచి ప్రామిస్ ఇచ్చాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం 29వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు చదవండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఏ దేశం పోయినా, ఏ పట్టణం పోయినా నేను మిమ్మల్ని కాపాడుతాను.
మిమ్మల్ని డెవలప్ చేస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను. మీరు వ్యవసాయం చేశారా, అభివృద్ధి పరుస్తాను. బిజినెస్ చేశారా, అభివృద్ధి పరుస్తాను. పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కనండి, ప్రత్యేకంగా ఉండండి, నా కొరకు జీవించండి. మీరు ఏ పట్టణాల్లో ఉన్నారో ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని బట్టి ఆ పట్టణాలు నేనేం చేస్తాను, దీవిస్తాను. ఒక గ్రేట్ ప్రామిస్. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏ పట్టణాల్లో ఉన్నారో, ఏ సిటీస్లో ఉన్నారో ఆ సిటీస్ అన్ని డెవలప్ అయినాయి బ్రదర్స్. ముంబైలో ఉన్నారు, ముంబై డెవలప్ అయింది. కొచ్చిన్లో ఉన్నారు, చెప్పండి, కొచ్చిన్ డెవలప్ అయింది. న్యూయార్క్లో ఉన్నారు, న్యూయార్క్ డెవలప్ అయింది. ఒకప్పుడు యూకేలో ఉన్నారు, యూకే డెవలప్ అయింది. దేవుడిచ్చిన వాగ్దానం అది కదా, వారి ద్వారా ప్రపంచానికి ఏంటి ఆశీర్వాదాలు కలిగినాయి. AD 70 నుంచి 1450 వరకు ఈ 1500 సంవత్సరాలు చాలా దేశాలు తిరిగారు. ఎక్కువగా స్పెయిన్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? స్పెయిన్ అండ్ అర్జెంటీనా, సౌత్ అమెరికాకి కొంచెం చెరువులో ఎక్కువ మంది గుమికూడారు కదా. అంతకుముందే ఇండియాకు వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు, ఆయా దేశాలకు వెళ్ళారు. కానీ ఎక్కువగా ఎక్కడున్నారు చెప్పండి? స్పెయిన్. తర్వాత జర్మనీ, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. స్పెయిన్లో ఉన్న యూదులు లేకపోతే ఇశ్రాయిల్ని షెఫార్డిక్ జ్యూస్ అన్నారు. జర్మనీ ఆ ప్రాంతంలో ఉన్న జ్యూస్ని అష్కనజ్ జ్యూస్ అన్నారు. అది మనం కన్ఫ్యూజ్ పడకూడదు. 2 గ్రూప్స్ ఉన్నాయి. ఏంటంటే అవి షెఫార్డిక్ జ్యూస్, అష్కనజ్ జ్యూస్. రష్యాలో కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఏ దేశంలో ఉన్నా వారి అభివృద్ధిని ఎవరు ఆపలేకపోతున్నారు. ఏ బిజినెస్ చేసినా అందులో ఏముంది? డెవలప్మెంట్ ఉంది. వారు ఎందులో చేయిపెట్టినా అది బ్లెస్ అయిపోతుంది. వారు అందులో ఎక్కడ కాలు పెట్టినా అది బ్లెస్ అయిపోతుంది. కారణం, దేవుడు వారి ద్వారా ఏమి ఇవ్వాలనుకున్నాడు? ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకున్నాడు. స్పెయిన్లో వారి వృద్ధి ఎక్కువైపోయింది. కరెక్ట్గా ఇదే టైంలో స్పెయిన్లో గందరగోళం వచ్చింది. స్పెయిన్ రాణి ఇసబెల్లా 1478 నుంచి ఒక 20-30 సంవత్సరాలు పరిపాలించింది. ఈ యూదుల యొక్క ఆధిపత్యాన్ని, స్పెయిన్లో వారుకున్న అభివృద్ధిని వారవలేక ఒక శాసనం తీసుకొచ్చింది. అప్పటికే క్యాథలిక్స్, యూరోప్ అంతా క్యాథలిక్స్ యొక్క ఆధిపత్యం ఉంది. క్యాథలిక్స్కి జ్యూస్కి పడదండి, ఇజ్రాయెల్స్కి పడదు. ఎవరెవరికి? క్యాథలిక్స్కి, ఇజ్రాయెల్స్కి. అప్పుడు ఇంకా ప్రొటెస్టెంటిజం స్టార్ట్ కాలేదు. పోప్స్ ఏం నమ్మారంటే యేసు ప్రభుని సిలువేసిన వారు యూదులే కాబట్టి వీరు శాపగ్రస్తమైన వారు, వారిని మనం హేట్ చేయాలని ఒక గొప్ప హేట్రెడ్షిప్ తీసుకొచ్చారు. అందుకే ఇప్పటికి కూడా పోప్ ఎవరిని హేట్ చేస్తారు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజల్ని హేట్ చేస్తారు. యూరోప్ అంతా ఇజ్రాయెల్ మీద ఒక ఏహ్య భావ్యం ఉంది. ఇంకా ప్రొటెస్టెంటిజం స్టార్ట్ కాలేదు. ఆ టైంలో ఆమె ఒక కఠినమైన శాసనం తీసుకొచ్చింది. ఏంటి ఆ శాసనం అంటే, స్పెయిన్లో ఉన్న యూదులు క్యాథలిక్స్గా మారాలి, లేకపోతే తల తీసివేయబడింది. స్పెయిన్లో ఉన్న యూదులు క్యాథలిక్స్గా మారకపోతే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి. క్యాథలిక్స్గా మారితే మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తామని చెప్పింది. స్పెయిన్లో ఉన్న యూదులు సంక్షోభంలో పడ్డారు. వారు విగ్రహారాధన చేయరు కదా. క్యాథలిక్స్ అంతా ఏముంటుందండి, అనేకమైన విగ్రహాలు ఉంటాయి కాబట్టి వారు ప్రాణం పోయినా ఏం చేయాలి చెప్పండి? విగ్రహాలకి పూజించరు. కాబట్టి ఆప్షన్ ఏంటి? తల తీసివేయబట్టం, లేకపోతే వెళ్ళిపోవటం. ఈ టైంలో కొలంబస్ 1492 అమెరికాకు రూట్ కనిపెట్టాడు. ఈ కొలంబస్ కూడా ఒక యూదుడు. ఆయన DNA పరీక్షించారు, మొత్తం టెస్ట్ చేశారు. మీరు చదవండి, చాలా గొప్ప హిస్టరీ అనమాట. దేవుడు వారికి ఒక రూట్ క్లియర్ చేశాడు. వారు ఇప్పుడు US మొదలుపెట్టారు కదా. 1500 నుంచి 1945 వరకు జ్యూస్ మొత్తం స్పెయిన్ నుంచి స్లోగా 1 by 1 ఎటు వచ్చారు చెప్పండి? US, అమెరికా వచ్చారు. మరి అమెరికా పరిస్థితి ఏంటి? అమెరికా ఎలా ఏర్పడింది? చక్కగా యూట్యూబ్ ఛానల్స్ చాలా చక్కగా ఉన్నాయి. అమెరికా ఎలా ఏర్పడింది, ఆ స్టేట్స్ ఎలా వచ్చినాయి, అక్కడ జరిగిన రివల్యూషన్, అవన్నీ చదవండి. వాటి చెప్పుకునే సమయం మంద కాదు. అప్పట్లో మెక్సికో, అమెరికా కలిసి ఉండేది. దాన్ని మయాన్ కల్చర్ అనేవాళ్ళు. మయాన్ కల్చర్. మెక్సికో ఇంకేముంది?
అమెరికా కలిసి ఉంది. 14, 15, 16 శతాబ్దాల్లో ప్యూరిటన్స్ అనేవాళ్ళు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వలస వెళ్ళి అక్కడున్న రెడ్ ఇండియన్స్ ట్రైబ్స్ మీద యుద్ధాలు చేశారు. స్లోగా సెటిల్ అయ్యారు. ఇంగ్లీష్ వాళ్ళే సెటిల్ అయ్యారు. ఎక్కడ? అమెరికాలో. మెక్సికన్ ట్రైబ్స్ ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళని డామినేట్ చేసి స్లోగా క్రమక్రమంగా ఎదిగారు. ఆ విధంగా ఏం ఏర్పడింది చెప్పండి? అమెరికా ఏర్పడింది. ఇది 15, 16, 17 centuries. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ బలపడుతుంది. ఇంగ్లాండ్ ఒక గ్రేట్ బ్రిటన్ అవుతుంది. ఈ గ్రేట్ బ్రిటన్ ఏం చేసిందంటే ఈ అమెరికాను స్వాధీనం చేసుకోవాలని ఫైట్ జరిగింది. ఈ ఫైట్లో స్పెయిన్ నుంచి వెళ్ళిన యూదులు ఈ 200-300 years 1500 to 1750s 18th century వరకు 1800 వరకు బాగా డెవలప్ అయిపోయారు. ఫైనాన్స్ చేసేవాళ్ళు అయ్యారు. మొత్తానికి అమెరికా దేశం ఏర్పడటంలో వీళ్ళ పాత్ర ఉంది. ఎవరి పాత్ర? జ్యూస్ పాత్ర. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? వాషింగ్టన్ DC. వాషింగ్టన్. అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరండి? వాషింగ్టన్. ఆయన యొక్క ప్రెసిడెన్సీ, ఆయన ప్రెసిడెంట్ కావటానికి కారణం చెదిరిపోయి వచ్చిన యూదుల వ్యాపారవేత్తలు. టెక్స్టైల్ ఇండస్ట్రీ కనిపెట్టారు. లెవీ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇజ్రాయెల్ నుంచి. న్యూయార్క్ పట్టణం డైమండ్స్ జ్యువెలరీ హబ్గా మార్చారు. మ్యాన్హట్టన్ స్ట్రీట్ అని ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రపంచంలో అది పెద్ద స్ట్రీట్. అది ఎప్పుడు టోపీలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, బ్లాక్ డ్రెస్ వేసుకుని. గ్రేట్ కోటీశ్వర్లు వాళ్ళంతా ఎవరు? జెమ్స్ అండ్ జెవెల్స్ బిజినెస్. ఎక్కడ? న్యూయార్క్. WTC టవర్స్ దాని ఓనర్ జ్యూస్. అనూహ్యంగా యూదులు వృద్ధి చెందారు. అమెరికాలో గొప్ప మార్పు కారణమయ్యారు. వన్ బై వన్ మారిపోతుంది. ఒక పక్క యూరప్ అంతా వ్యతిరేకత వచ్చింది. ఎవరి మీదకి? జ్యూస్ కదా. ఎప్పుడైనా నాన్ లోకల్ ఈజ్ లోకల్. అవునా కాదు చెప్పండి? యూదులు ఎంత సంపాదించినా ఆయా దేశాలు ఎలా ఉన్నారు? నాన్ లోకల్గానే ఉన్నారు. సో ఇప్పుడు యూరప్ నుంచి దాదాపుగా వారి చూపంత ఎటుందంటే అమెరికా వైపు. కారణం అమెరికాలో వీళ్ళ లాబింగ్, వీళ్ళ సెటిల్మెంట్ బాగుంది, వీళ్ళ డెవలప్మెంట్ బాగుంది. అక్కడున్న ప్రభుత్వం వీరికి బాగా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది సైంటిస్టులు యూరప్ నుంచి ఎక్కడికి వెళ్ళారంటే అమెరికా వెళ్ళారు. అలాంటి వ్యక్తి ఐన్స్టీన్. జర్మనీ నుంచి ఎక్కడికి వచ్చాడు? అమెరికా వచ్చాడు కదా. మోడర్న్ ఫిజిక్స్లో ఐన్స్టీన్ యొక్క లాస్ ఇప్పుడు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. నీల్స్ బోర్ కదా. ఏంటి ఆయన స్పెషాలిటీ? నీల్స్ బోర్. ఆటం, రకరకాల అంశం. నీల్స్ బోర్ కేమ్ ఫ్రమ్ జర్మనీ. గ్రేట్ సైంటిస్ట్స్ సిగ్మండ్ ఫ్రాయిడ్, అనేకమైన సైంటిస్టులు అమెరికా రావటం ప్రారంభించారు. క్రమక్రమంగా ఎదగటం ప్రారంభించారు. వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, పొలిటికల్గా స్థిరపడ్డారు. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో. ఎక్కడ? 1500 to 1948 వరకు అమెరికాలో క్రమం వృద్ధి చెందారు. క్యాథలిక్స్ వారిని ద్వేషించారు. మరి క్రిస్టియన్ సంగతి ఏంటి? ప్రొటెస్టెంటిజం వచ్చింది 16th, 15th centuryలో. క్రైస్తవ్యం ప్రారంభమైంది, రక్షణ సిద్ధాంతం ప్రారంభమైంది. క్రైస్తవులు కూడా స్లోగా బలంగా పెరుగుతున్నారు. 16, 17, 18 శతాబ్దాల్లో రిఫార్మేషన్ వచ్చినప్పుడు క్రిస్టియన్ సంఖ్య పెరిగింది. మరి క్రిస్టియన్స్ వైఖరి ఎలా ఉంది ఇజ్రాయెల్ మీద? వాళ్ళు కూడా సేమ్ అలా ఉన్నారు. ఎలా ఉన్నారు? వీడు యేసు ప్రభుని సిలువేశారు కాబట్టి వీళ్ళని మనం ఏం చేయకూడదండి? వీళ్ళని రానియకూడదు. హేట్రెడ్షిప్ ఉంది. జ్యూస్ ఇద్దరు చేత తృణీకరించబడుతున్నారు. ఎవరి చేతమ్మా? యూరోపియన్స్ చేత, క్యాథలిక్స్ చేత, ప్లస్ క్రిస్టియన్ చేత. ఇదే టైంలో ఒక గ్రేట్ థింగ్ జరిగింది. ప్రిమౌత్, డబ్లిన్ ప్రాంతంలో దేవుడు ఒక గొప్ప వ్యక్తిని లేపాడు. ఆయన పేరు జాన్ నెల్సన్ డార్బీ. ఒక గొప్ప ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు. లా చదివాడు. సుప్రీంకోర్టు జడ్జి కావాల్సిన వాడు, సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి కావాల్సిన వాడు. ఎర్లీ ఏజ్లో ప్రభు కొరకు సేవకు సమర్పించుకున్నాడు. లేఖనాలను చదివాడు. లేఖనాలు బాగా చదివి 1830s ఆ టైంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. రోమపత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. దేవుడు తన ప్రజలను విడనాడినా అట్లనరాదు. దేవుడు తన ప్రజలు, ఇజ్రాయెల్ ఆర్ ద ఓన్ పీపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. అప్పటి వరకు క్రైస్తవులకు ఏముంది వారి మీద?
వ్యతిరేకత ఉంది కదమ్మా, ఏముందమ్మా? ఆ లేఖనాలను చూపించాడు. దేవుని ప్రజలు, వారు ప్రస్తుతానికి దూరంగా ఉన్న దేవునికి వారు నిబంధన ప్రజలు, వారి పట్ల ఉన్న నిబంధనలు జరుగుతాయి. అబ్రహాము నిబంధన జరిగిద్ది, దావీదు నిబంధన జరిగిద్ది, వారికి ఇచ్చిన వాగ్దానాలు జరుగుతాయని యూరప్ ఖండంలో, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఆయన బోధించాడు. ఇజ్రాయెల్ దేశం మరలా ఏర్పడిద్దని చెప్పాడు. అప్పుడు యూరప్లో ఒక సంచలనం, ఒక చలనం కలిగింది. క్రిస్టియన్స్ స్లోగా ప్రేమించడం ప్రారంభించారు. ఎవరిని? ఇజ్రాయెల్స్ని. అప్పటి వరకు దేశించుకునేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఏమయ్యారు చెప్పండి? ఫ్రెండ్స్ అయ్యారు. ఆ యొక్క థింకింగ్, ఆ ఆలోచన, డార్బీ గారు తీసుకొచ్చిన ఆలోచన యూరప్ను చేంజ్ చేసింది. ఆ డిస్పెన్సేషనల్ థియరీ, ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికైనా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వాళ్ళ దేశం వెళ్తారు, వారికి దేశం ఏర్పడిద్ది, రేపు ప్రభు వారి కొరకు వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందని ఆ గొప్ప సత్యాలు 1830 to 1880 వరకు ఆయన యూరప్ ఖండం తిరిగి బోధించాడు. అట్ ద సేమ్ టైమ్స్ 7 times అమెరికా వెళ్ళి బోధించాడు. ఇది చాలా గ్రేట్ చేంజ్ తీసుకొచ్చింది. ఎక్కడ బోధించాడు? అమెరికాలో కూడా బోధించాడు. ఆయన స్పీకర్గా పిలిచారండి. ఎన్నిసార్లు వెళ్ళాడండి? 7 times. ఏం పేరు ఆయన పేరు? జాన్ నెల్సన్ డార్బీ. అమెరికాలో ఉన్న ఎవాంజలికల్స్ ఈయన యొక్క చెప్పిన సత్యాలను అంగీకరించాడు. వారిలో ముఖ్యమైన వ్యక్తి సిఐ స్కోఫీల్డ్. ఆ పేరు నోట్ చేసుకోండి. ఎవరైనా? సిఐ స్కోఫీల్డ్. ఆయన 35 years ఎథీస్ట్గా ఉన్నాడు, ఒక లాయర్గా ఉన్నాడు, భార్యను హింసించి జైలుకి వెళ్ళాడు, 2 నెలలు జైల్లో ఉన్నాడు, మంచి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినవాడు, హెవీ స్మోకర్, చైన్ స్మోకర్, తాగుడులో మునిగి తేలినవాడు. తన ఆఫీసులో చిన్నగా వర్క్ చేసే థామ్సన్ అనే ఒక ఆయన ఈ డార్బీ గారి మీటింగ్ ఆహ్వానించాడు. సార్, ఈరోజు మన సిటీలో ఒక మంచి మీటింగ్ ఉందండి, ఒక స్పీకర్ వస్తున్నాడండి, మంచి విషయాలు చెప్తారు రమ్మంటే అతి కష్టం మీద ఆ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో రక్షించబడ్డాడు. ఎవరు? సిఐ స్కోఫీల్డ్. అంతే, ఇక ఆయన యొక్క ఆలోచన మారిపోయింది. డార్బీ గారు ఏమైతే బోధించాడో అమెరికాలో ప్రమోట్ చేసింది ఎవరంటే స్కోఫీల్డ్ గారు. సో ఇప్పుడు మనం 1900కి వచ్చేసాం. 1900 to 1945 ప్రపంచంలో చాలా డ్రామాటిక్ థింగ్స్ జరిగినాయి. వరల్డ్ వార్స్ వచ్చినాయి. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. ఈ టైంలో జియోనిస్ట్ మూవ్మెంట్ రావటం, మన గతంలో చెప్పుకున్న ఇజ్రాయెల్ దేశం ఎట్లా ఏర్పడిందో. వరల్డ్ వార్స్ రాకపోతే ఏం ఏర్పడేది కాదు? ఇజ్రాయెల్ దేశం ఏర్పడేది కాదు. హిట్లర్ రావటంతోనే 60 లక్షల మంది జ్యూస్ని చంపేశాడు. వరల్డ్ వార్ ముగిసింది, ప్రపంచమంతా ఆలోచనలో పడ్డారు. ఏంటి పాపం, ఆ జాతికి ఒక దేశం లేకుండా పోయింది, వారికి ఒక దేశం ఇవ్వాలనే ఆలోచన కలిగింది. అప్పటికే ఇంగ్లాండ్ రాణి వారికి ప్రామిస్ చేసింది. 1919 వారికి దేశాన్ని అప్పగించింది. ఆ దేశం కొద్దిమంది వెళ్తున్నారు. 1939కి వచ్చేసరికి దాదాపు ఒక 60,000 మంది అక్కడ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ వారికి రూట్స్ ఓపెన్ చేశారు కదా. అప్పటి వరకు ఆ ల్యాండ్ టర్కీ వారి చేతిలో ఉంది. ఎవరి చేతిలో అండి? టర్కీ వారి చేతిలో. టర్కీ వారి చేతిలో నుంచి ఎవరు తీసుకున్నారండి? బ్రిటిష్ వారు తీసుకున్నారు, కాలనీగా చేశారు. మీరు వెళ్ళండి అంటున్నారు, కానీ పూర్తిగా దేశానికి గుర్తించలేదు. ఎందుకంటే అక్కడ అరబ్బులు ఉన్నారు, వారు ఒప్పుకోవట్లేదు. జ్యూస్ వస్తే మేమేం చేయం? అంగీకరించము. కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి అక్కడున్న జ్యూష్ లీడర్స్కి పడట్లేదు. అందులో 3 బాగా ఫైట్ చేశారు. బెన్ గురియన్ అనే ఒక ఆయన బాగా ఫైట్ చేశాడు, మాకెట్లయినా మా దేశం కావాలని. 1945లో యుఎన్ఓ ఏర్పడింది. ఏమేర్పడింది? యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. దాని ఉద్దేశం ఏంటి? యుద్ధాలు ఉండకూడదు, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. అందులో రష్యా దాని ప్రధానమంత్రి ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ 60 లక్షల మంది చనిపోయారు యూదులు, వాళ్ళకు ఒక దేశం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన పెట్టాడు. కానీ బ్రిటిష్ యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఆనాటి మెయిన్ పర్సన్స్ ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. అరబ్బులే మీకు ఆయిల్ ఇవ్వమంటున్నారు, మీకు ఆయిల్ ఇస్తే మేము మీకు ఆయిల్ ఇవ్వము, ఇజ్రాయెల్గా గుర్తిస్తే మాత్రం మేము ఇవ్వమంటే బ్రిటిష్ వాళ్ళు డోర్స్ క్లోజ్ చేశారు. మేము యాక్సెప్ట్ చేయమన్నారు. ఆ టైంలో హ్యారీ ట్రూమన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్, 33వ ప్రెసిడెంట్, ఆ పేరు నోట్ చేసుకోండి. ఎవరైనా? హ్యారీ ట్రూమన్, హ్యారీ ఎస్ ట్రూమన్. ఒక దైవభక్తి కలిగిన యవనస్తుడు, మిడిల్ ఏజ్డ్ మ్యాన్.
లేఖనాలని బాగా చదివాడు. వీళ్ళ తాతగారు డార్బే గారితో కలిసి పనిచేశాడు. ఎవరితో కలిసి? డార్బే గారు. డార్బే గారు ఆలోచన ఏంటి? ఎప్పటికైనా ఏం ఏర్పడిద్ది? ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్ది. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? వారి దేశము వెళ్ళాల్సిందే. వారికి దేశం ఏర్పడిద్దనే ఆ ఆలోచన హ్యారీ ట్రూమన్ బాగా నాటుకుపోయింది. ఇప్పుడు ఆయన చేతుల్లోకి వచ్చేసింది. ఇక ఆయన సంతకం పెట్టాడంటే ఏం ఏర్పడిద్ది? రష్యా ఓకే చేసింది, కొన్ని దేశాలు ఓకే చేసినాయి. ఈయన సంతకం పెడితే చెప్పండి బ్రదర్స్, ఇజ్రాయెల్ ఏర్పడిద్ది. ఎవరి చేతిలో ఉంది అది? అమెరికన్ ప్రెసిడెంట్ చేతిలో ఉంది. ఈ టైంలో ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి జరిగిందండి. ఇజ్రాయెల్కి ఇస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు, యుఎన్ వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే 14 ప్లేసులు చూపించారు వాళ్ళకి. ఎవరికి? ఇజ్రాయెల్కి. ఈ ప్రపంచంలో 14 ప్లేసెస్ మీకు ఇస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి, భద్రత ఇస్తాం. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దేశం తిరిగి వెళ్ళాల్సిందే. ఆ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాల్సిందే. ఎన్ని ప్లేసులు బ్రదర్? 14 ప్లేసెస్. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ యోధా నాయకులు, రిచ్ మ్యాన్ ఏం చేశారంటే, మన దేశం వెళ్ళేటట్లు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక దేశాన్ని కొందామని బేరం కూడా పెట్టుకున్నారు. యూరప్కి ఆఫ్రికాకి మధ్య ఉన్న ఒక ల్యాండ్, ఒక దేశం పేరు మేబీ ఇథియోపియా అనుకోండి, ఇథియోపియాను ఉగాండాను, మొత్తానికి దాన్ని ప్లాన్ చేసుకున్నారు. మనకి అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం. మనకంటే ఒక ల్యాండ్ ఉండాలనే ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. దేవుడు నెరవేర్చలేదు. ఎస్ హ్యారీ ట్రూమన్ ఆయన సంతకం పెట్టాలి. చాలా ఆలోచనలో పడ్డాడు. ఆ టైంలో అమెరికా ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్, చాలా పెద్ద డిస్కషన్ జరిగినాయి. ఏమిటానికి? ఒక దేశం ఇవ్వటానికి చాలా పెద్ద లాబింగ్ జరిగింది, డిస్కషన్ జరిగినాయి, ఎన్ని డిబేట్స్ జరిగినాయి. జస్ట్ ఒక చిన్న న్యూ జెర్సీ అంత ల్యాండ్, గుంటూరు ప్రకాశం జిల్లా అంత ల్యాండ్ ఒక దేశంగా యాక్సెప్ట్ చేయడానికి 2 years నాంచారండి. ఇక్కడ అరబ్ సోదరులేమో మీరు అడుగు పెడితే మేము ఊరుకోం, ఇది మా ల్యాండ్ అంటున్నారు. మరి ఎలా జరిగింది? హ్యారీ ట్రూమన్ ఇలా అన్నాడు, నా తల్లి గర్భంలో దేవుడు నన్ను రూపొందించింది ఎందుకంటే వీరికి దేశం ఇవ్వటానికి. ఆయన పుస్తకంలో ఆ మాట రాసుకున్నాడు. నా తల్లి గర్భంలో దేవుడు నన్ను ఎందుకు రూపొందించాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు ఏమి ఇవ్వటానికి? వారి దేశం ఇవ్వటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఇక ఆలస్యం చేయనని చెప్పి ఆయన సంతకం పెట్టి 1948 May 14th నైట్ అనౌన్స్ చేయించాడు. ఏమి అనౌన్స్ అయింది? ప్రపంచ పట్టణంలోకి ఇజ్రాయెల్ వచ్చింది. స్నేహితులారా, AD 70 రోమన్స్ దాడి చేసినప్పటి నుంచి 1948 వరకు ప్రపంచ పట్టణంలో ఏం లేదు, నో ఇజ్రాయెల్. అంతకుముందు వరల్డ్ మ్యాప్ చూస్తే పాలస్తీనా అని ఉండేది. మరి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చినాయి? ఇజ్రాయెల్. ఎప్పుడు ఏర్పడింది? 1948 బికాస్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్. దట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది దేవుని ప్రణాళికలో ఒక గ్రేట్ ప్రోగ్రామ్. ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినాల్లో సేఫెస్ట్ ప్లేస్ అమెరికా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సేఫెస్ట్ ప్లేస్ ఏంటండి? అమెరికా. జియోగ్రాఫికల్గా, ప్రావిడెన్షియల్గా గాడ్స్ ప్రోగ్రామ్ భూమి యొక్క ఒక లాస్ట్ వెస్ట్ సైడ్. సెంట్రల్లో ఉండవలసిన వారు వెస్ట్ ల్యాండ్కి వెళ్ళిపోయారు, బూది గంతాలకు వెళ్ళారు. అక్కడ దేవుడు వారిని సిద్ధపరిచాడు. అక్కడ యుఎన్ఓ ఏర్పడటం, తద్వారా ఆమోదించబడటం. 1948 ఈరోజు వరకు 8 years, వేల మంది ఆ దేశం వెళ్తున్నారు. ఎవరు వ్యతిరేకించారు? బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకించారు. చరిత్రలో రాసుకోండి, ఆ రోజు నుంచి బ్రిటన్ పతనం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి అమెరికా అభివృద్ధి చెందింది. దేవుని వాక్యం మనం చూస్తున్నాం, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను. గ్రేట్ బ్రిటన్ ఏమైంది చెప్పండి? ఇప్పటికేమవుతుంది? ఇట్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ. దేవునికి దూరం అయిపోతుంది. ఆ ఎలక్షన్, అది యొక్క అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత యుద్ధాలు జరిగినాయి. ఒక
ఒక 6 వార్స్ జరిగినాయి. ప్రతి యుద్ధంలో ఎవరు గెలిచారండి? ఇజ్రాయెల్స్ గెలుస్తూనే ఉన్నారు. ప్రతి యుద్ధంలో వారికి ల్యాండ్ వస్తూనే ఉంది. ఇప్పటికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ టైం ఆ యొక్క అనౌన్స్మెంట్ అయిపోయిన 1 yearకి ఎలక్షన్ జరిగినాయి. బ్రిటన్లో ఎలక్షన్ జరిగినాయి, అమెరికాలో ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో చర్చిల్ ఓడిపోయాడు. ఇక్కడ ఎలక్షన్స్లో హ్యారీ ట్రూమన్ 2nd time ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పటికి కూడా అమెరికా ప్రెసిడెంట్ ఎవరు కావాలో నిర్ణయించేది ఎవరంటే ఇజ్రాయెల్స్. వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ రాసింది సాల్మన్ హైమన్ అనే ఆయన అమెరికన్ కాన్స్టిట్యూషన్ రాశాడు. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆ దేశానికి కావాల్సిన మనీ పెట్టుబడులు పెట్టింది ఎవరంటే జ్యూస్. అమెరికా డెవలప్మెంట్కి ఇస్రాయెల్ యొక్క ప్రగతి, ఇస్రాయెల్ యొక్క ఆలోచన చాలా గొప్పది. అమెరికా డెవలప్ కావటానికి ఎక్కువగా ప్రయాసపడింది ఎవరు? ఇస్రాయెల్ ప్రజలు. అమెరికాలో ఉన్న ఎవరు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజలు. మైకేల్ డెల్, డిలైట్ కంపెనీ, డెల్ కంపెనీ, గూగుల్ కంపెనీ, దాని అధినేత మార్క్ బర్గ్ ఎక్కడున్నాడు? ఎలాన్ మస్క్ ఎక్కడున్నాడు చెప్పండి బ్రదర్స్? సాఫ్ట్వేర్ రంగం. రాక్ ఫెల్లర్, ఇన్నారా పేరు? ఆయిల్ దిగ్గజం, అమెరికన్ ఆయిల్ దిగ్గజం ఎవరు చెప్పండి? రాక్ ఫెల్లర్. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ప్రపంచ క్రూడ్ అంతా ఎవరి చేతిలో ఉంది? వారి చేతిలో ఉంది. మీడియా, రాబర్ట్ ముర్డోక్, యూరోప్ అయినా కూడా యూదుడే. మీడియాలో వాళ్ళే. నావిగేషన్, నౌకాయానం, రోడ్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్, ఎన్ని పేర్లు చెప్పుకుంటే ఒకసారి మీరు గూగుల్ కొట్టి చూడండి. అమెరికాలో జ్యూస్ యొక్క ప్రగతి, వాళ్ళ యొక్క దేశం కొరకు వారు చేసిన మేలు చదవండి, ఆశ్చర్యం కలుగుతుంది. వార్నర్ బ్రదర్స్, WB, హాలీవుడ్, స్పిల్బర్గ్, హాలీవుడ్, వార్నర్ బ్రదర్స్, వాల్ట్ డిస్నీ, గ్రేట్ పర్సనాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చారు? న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కొన్ని కంట్రీస్, కొన్ని స్టేట్స్లో వాళ్ళ యొక్క పురోగతి చాలా గొప్పది. రాకెట్ టెక్నాలజీ వాళ్ళు షేర్ చేసుకోవాలి. ఏ కంపెనీ ఉన్నా వాటి హెడ్ క్వార్టర్స్ ఎరుషలేంలో ఉంటాయి. గూగుల్ ఉన్న హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఎరుషలేం. మోటరోలా ఉన్న హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఎరుషలేం. అన్నిటికీ స్టార్టప్స్ ఎక్కడ చెప్పండి? ఇజ్రాయెల్స్. టెక్నాలజికల్గా రిలేటెడ్, జియోగ్రాఫికల్గా రిలేటెడ్, థియలాజికల్గా రిలేటెడ్, స్పిరిచువల్గా రిలేటెడ్. బికాజ్ ఇద్దరు ఒకరిలో నుంచి వచ్చారు కదా. అబ్రహాం నుంచి వచ్చారు బై ఫ్లెష్. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మనం ఎందులో నుంచి వచ్చాం? బై ఫెయిత్. అదొక లింక్, అదొక ఇంటర్లింక్, అది కంటిన్యూ అవుతుంది. అమెరికా వృద్ధి చెందుతుంది. అనేకమైన ప్రెసిడెంట్లు వచ్చారు. కొంతమంది ఫేవర్గా ఉన్నారు, కొంతమంది ఫేవర్గా లేరు. ఫేవర్గా ఉన్నవారు మేలు పొందారు, ఫేవర్గా లేని వారు ఏమయ్యారు? శపించబడ్డారు. హిస్టరీ చదవండి. ఆ హ్యారీ ట్రూమన్ నుంచి ఎంతమంది ప్రెసిడెంట్లు వచ్చారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది? సహజంగా 2 గ్రూపులు ఉంటాయి కదా, రిపబ్లికన్స్, రెండోది ఏంటి? డెమోక్రాట్స్ ఎక్కువగా అనుకూలంగా ఉంటారు ఎవరికంటే? జ్యూస్కి. రిపబ్లికన్స్ పెద్దగా అనుకూలంగా ఉండరు. కానీ పరిస్థితులు మారినాయి. రిపబ్లికన్స్, క్రిస్టియానిటీ, ఎక్కువగా విశ్వాసులు ఉంటారు, ఎక్కువగా గ్రేట్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వారికి లేఖనాలు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరు? రిపబ్లికన్. అతను బైబిల్ నమ్మాడు. అతను ఫస్ట్ టైం వచ్చినప్పుడు యెరూషలేంని క్యాపిటల్గా గుర్తించాడు. డొనాల్డ్ ట్రంప్కి లేఖనాలు తెలుసు. అతని యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ కొంచెం ఈ ఆలోచన కలిగిన వాడు. ఏ ఆలోచన? ఇశ్రాయేలుతో ఉంటేనే మనకేంటండి? ఆశీర్వాదం. నిన్ను దీవించువారు నేనేం చేస్తాను? దీవిస్తాను. నిన్ను శపించువారు నేను శపిస్తాను. ఇంటర్లింక్ మనం చూస్తున్నాం. ఈ 8 years నుంచి వాళ్ళ యొక్క బంధం కొనసాగుతుంది. ఇది ఇలానే కొనసాగిద్దా అంటే మనం చెప్పలేము. ఒకరోజు ఇజ్రాయెల్ ఏకాకి కాపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ వార్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇద్దరు కలిసి దాడి చేస్తున్నారు. కానీ ఈరోజు న్యూస్ ఏంటంటే ఇద్దరి మధ్య ఏమొచ్చినాయి? భేదాభిప్రాయాలు వచ్చినాయి. అమెరికా అతను అంటున్నాడు, నువ్వు ఇంధన వనరుల మీద కొట్టొద్దంటే ఇజ్రాయెల్స్ ఇంధన వనరుల మీద కొడుతున్నాడు. సో డిఫరెన్సెస్ వస్తున్నాయి. వీరిద్దరు యుద్ధంలో ఉన్నారు. స్లోగా అమెరికా దూరం అయిపోద్ది, ఇజ్రాయెల్ ఒక్కటే మిగిలిద్ది. శత్రువు బలం పుంజుకుంటాడు. శత్రువుకి ఇరాన్కి రష్యా తోడవుతుంది.
చైనా తోడైద్ది, నార్త్ కొరియా తోడైద్ది, కమ్యూనిస్ట్ కంట్రీస్ తోడైద్ది. మనం చదువుకున్నాం ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో. మీరు చూడండి, రేపు భూమి యొక్క నట్ట నడుమ పట్టణం మీదకి దాడి చేయటానికి ఈ పారసిక దేశం, రోసు దేశం బయలుదేరి వెళ్తారు. అది భవిష్యత్తులో జరిగిద్ది. దానికి ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం లేఖనాల్లో ఎలాంటి మార్పు లేకుండా రాయబడి